నమస్తే భరత్ గారు. నమస్తే సార్. మొన్న ప్రొఫెసర్ మన సుదర్శన్ రెడ్డికి అవార్డు ఇచ్చే సమయంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవార్డు ఇచ్చే సమయంలో మీరున్నప్పుడే మాట్లాడారు ఎవరు జాతిపిత అన్న విషయం. సరే, మొన్న మాట్లాడిన కాంటెక్స్ట్ వేరు, జాతిపిత ఆయన ఎందుకు అవుతారన్నది వేరు. బట్ నిన్న ఈ సభలో మిర్యాలగూడలో మాట్లాడుతూ ఎవనికిరా నువ్వు జాతిపిత అన్న వర్డ్, అంటే రా అని అనడం, తర్వాత ఒక కమ్యూనిటీ వెల్మ కమ్యూనిటీని తీసుకొని వెల్మ కమ్యూనిటీ ఎమ్మెల్యేస్ అందరి పేరు తీసుకొని వాళ్ళకి జాతిపితనా అని అన్నారు. సో దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఈ జాతిపిత అనే చర్చ లేవనెత్తటము, ఉపయోగించటము అది ఏమాత్రము సమంజసం కాదు. ఇది మనం మొట్టమొదట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేస్తున్న ప్రధానమైన వాళ్ళ వ్యూహంలో ఉన్న ఒక పెద్ద తప్పిదం ఏంటంటే, తెలంగాణ సమాజానికి అవసరమైనప్పుడు ఉద్యమ ఆకాంక్షల్ని, తెలంగాణ ఒక అస్తిత్వాన్ని ఉపయోగించటం వేరు. కానీ ఒక వ్యక్తిని కాపాడుకునే ఆలోచనతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ అస్తిత్వాన్ని ఒక కవచంగా వాడుకోవటం అనేది సమంజసం కాదు. ఆ ప్రయత్నం చేయటం అయితే ఏమాత్రము అది మంచిది కాదు. అట్లా చేయటం నాకైతే ఆమోదయోగ్యం కాదండి. చాలా స్పష్టం ఏంటంటే, ఈ సందర్భంగా కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎందుకు తప్పుపడుతున్నాము? ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక పాత్ర పోషించిండు. ఆ పాత్ర ఎవరం కూడా కాదనంటం లేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మాకింకా ఉద్యమ రాజకీయాలతో సంబంధం లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. ఇంకెక్కడి తెలంగాణ అని కూడా చెప్పింది. మనుషులు కలిసి ఉద్యమకారుల గురించి మాట్లాడినప్పుడు ఇంకెక్కడి తెలంగాణ అని కూడా చెప్పిండ్రు. ఇవన్నీ జరిగినాయి. అట్లా ఒక దశ వచ్చినప్పుడు పార్టీ రాజకీయ ప్రయోజనాల రీత్యా తెలంగాణ అనే పదాన్ని కూడా పార్టీ పేరు నుంచి తీసేసిండ్రు. అంటే తెలంగాణ అనే అస్తిత్వానికి సంపూర్ణంగా తిలోదకాలు ఇచ్చి దాన్ని కేవలము ఒక వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటము, అవసరమైనప్పుడల్లా ఒక డాల్ లాగా దాన్ని వాడుకోవటము చాలా అన్యాయం. నేను అనుకోవటము ఈ తెలంగాణ ఉద్యమ కోణం నుంచి, ప్రజల కోణం నుంచి చూసి వాళ్ళు ఇవాళ అనుసరిస్తున్న వ్యూహాన్ని విమర్శించటం అది మంచిది, ఉపయోగకరంగా ఉంటది. తెలంగాణ రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లటానికి కూడా తోడ్పడుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, అంటే అసలు ఈ అంశం మీద చర్చనే కరెక్ట్ కాదంటారా? ఒకవేళ తెలంగాణ జాతిపితకు మీ ఒపీనియన్ అడిగితే ప్రొఫెసర్ జయశంకర్ గారు అవుతారా? ప్రొఫెసర్ జయశంకర్ అనొచ్చా తెలంగాణ జాతిపిత అని? చర్చ జరుగుతున్నప్పుడు చాలా కీలకం ఏంటంటే, దేన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకోసం ఈ చర్చ చేస్తామనేది ముఖ్యం. తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఉద్యమ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతాము అనంటే రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు. తమ ప్రయోజనాల కోసము దాన్ని వాడుకోవచ్చు. కాదు, తెలంగాణ మొత్తము ప్రగతికి ఒక మార్గాన్ని నిర్దేశించే లక్ష్యంతో కూడా దాన్ని ఉపయోగించవచ్చు. రెండవ పద్ధతిలో అంటే సమిష్టిగా తెలంగాణ ప్రయోజనాల యొక్క ఒక మార్గనిర్దేశన చేసే లక్ష్యంతో దాన్ని ఉపయోగిస్తే అది బాగుంటది. కానీ తమ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడే దాన్ని వాడుకోవటం అనేది అది అన్యాయము, అది సరి అయినటువంటి పద్ధతి కానే కాదు. అప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఎందుకు మీరు వాడుతున్నారు, మీ అవసరాలకి ఇది వాడుతున్నారా అనే మాట, మీ ప్రయోజనాల కోసమే వాడుతున్నారు అనే మాట అనవలసి వస్తుంది. నిజంగా తెలంగాణ జాతిపిత జయశంకర్ గారు కూడా ఇష్టపడలేక జయశంకర్ గారిని సిద్ధాంతకర్త అంటే ఊరుకునేది ఆయన. నేను కార్యకర్తనని చెప్పుకున్నాడు ఆయన అనేక పర్యాయాలు. కేసీఆర్ కూడా నేను జాతిపిత అని ఆయన కూడా అనలే కదా. పక్కనున్న వాళ్ళు కూడా అనకూడదు కదా. అనొచ్చునంటారా మీరు? పక్కనున్న వాళ్ళు కూడా అనకూడదు కదా. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? తెలంగాణ రాష్ట్రాలు విధి విధానాలు ఎట్లుండాలి, తెలంగాణ ప్రణాళిక ఎట్లుండాలి, తెలంగాణ ప్రయాణం ఏ దిశలో సాగాలి అన్నప్పుడు
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రస్తావన చేస్తే ఉపయోగంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఒక సమస్య మీద ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న సమయంలో దాన్ని ఒక కవచంలాగా వాడుకోవటం అది నా దృష్టిలో చాలా అన్యాయం, చాలా అది ఏమాత్రము కూడా అట్లాంటి దాన్ని అది ఆమోదయోగ్యం కాదు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు దీని జాతిపిత అన్న అంశాన్ని తీసుకురావడం కరెక్ట్ గా అంటారు. ఆ విషయం అది కాదు, అది పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు, అట్లా ఉపయోగించటం కూడా మంచిది కాదు. తెలంగాణ అనేది ఒక సమిష్టి పోరాటం అండి. దీంట్లో అనేక మంది బలిదానాలకు పాల్పడ్డారు. అనేక మంది మీరే అన్నారు ఇంతకుముందు ఆయన పాత్రను ఎవరు కొట్టిపారేయలేమని. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా కదా. కానీ ఇది ఈ సమిష్టి ఉద్యమంలో మన పాత్రను నిర్వచించుకోవటం వేరు. ఆ సమిష్టి ఉద్యమంలో పిల్లల బలిదానాలు లేవా? ఉన్నాయి కదా. అదే విధంగా అనేక మంది ప్రజల త్యాగాలు ఉన్నాయి కదా. ఇల్లు వదిలిపెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి స్వతంత్ర పోరాటాలు కూడా చాలా మంది ఉన్నప్పటికీ గాంధీని జాతిపిత అన్నారు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. గాంధీని ఎవరన్నారు? ఆయన వెంట నడిచి ఆ పోరాటంలో పాల్గొన్న ప్రజలు ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉండే నలుగురు అనుచరులు ఇచ్చినటువంటి బిరుదు కాదది. జాతి మొత్తానికే, దేశం మొత్తానికే ఆయనను జాతిపిత అనుకున్నారు. ప్రజలందరూ అనుకోవటం అనేది వేరే మాట. కోదండరాం గారు, శరత్ గారు ఒక్క నిమిషం ఏదో చెప్పాలనుకుంటున్నారు. అడ్వకేట్ శరత్ గారు. శరత్ గారు. రైట్.